కోమలి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒకసారి వెళ్ళరా. రాజు, ఏమైంది? మన ప్లాన్ సక్సెసా? సూపర్ సక్సెస్ అమ్మాయి గారు. ఆ అశోక్ గారిని ఎంత ఉడికించాలో అంత ఉడికించాను. నేను చేసిన పెర్ఫార్మెన్స్కి అశోక్కి ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అశోక్కి కోమలిని చంపాలంత కోపం వచ్చి ఉంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే మరి కాసేపట్లో అశోక్ నేరుగా ఇక్కడికే వస్తాడు. చాలా సంతోషంగా ఉంది రాజు. ఈ రోజుతో కోమలి టెన్షన్ తొలగిపోతుంది. మనకి అడ్డు తగిలే వాళ్ళే ఉండరు. కోమలి, ఎందుకు విజయాంబిక గారు అంత టెన్షన్ పడుతున్నారు? నా కొడుకు నా చేయి దాటిపోతున్నాడు కోమలి. మీరు మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కొడుకు పెళ్ళాం మీద ప్రేమలో ఉన్నాడు. అది ఎంతో కాలం ఉండదు. వాడికి దాని మీద ప్రేమ లేదు, దోమ లేదు. వాడికి ఏమైందో నాకు తెలిసింది. ఏమైంది? నువ్వు రాజుకి తాయెత్తు కట్టినట్టే మందారం దీపక్కి తాయెత్తు కట్టిందంట. ఆ రాజుని రూపకి దూరం చేసినందుకు ఆ రూప నన్ను, నా బిడ్డని విడదీసి ఆ మందారానికి దగ్గర చేసిందంట. అందుకే దీపక్ మందారం చుట్టూ అలా తిరుగుతున్నాడు. ఓహో, ఆ రూపకి నా మీద ప్రతీకారం తీర్చుకోవడం చేతకాక మీ మీద ప్రతీకారం తీర్చుకుంటోందా? అవును కోమలి, దీపక్ని అలా చూడలేకపోతున్నాను. పైగా దీపక్ మందారంతో ఉంటే మనకే ప్రమాదం. అందుకే ఆ తాయెత్తుకి విరుగుడేమైనా ఉంటే చెప్తావని వచ్చాను. చెప్తాను విజయాంబిక గారు. అమ్మాయి గారు, మీరు విజయాంబికతో మాట్లాడుతున్నారేంటి? ఈవిడ ఎలాంటిదో తెలిసి కూడా మాట్లాడుతున్నారా మీరు? పావుకి కూరల్లోనే విషయం ఉంటుంది. ఈ విజయాంబికకి ఒళ్ళంతా విషయమే. పావు కాటేస్తేనే విషయం ఎక్కుతుంది, కానీ ఈ విజయాంబిక మాట్లాడితేనే విషయం ఎక్కుతుంది. ఈవిడ కన్నింగ్ మైండ్ సెట్ కరోనా కన్నా ప్రమాదకరం. జస్ట్ కాన్వర్జేషన్ పెట్టినా కాంట్రవర్సీ అయిపోతుంది. పదండి వెళ్దాం, రండి. అమ్మో, నా కొడుక్కి విరుగుడు మందివ్వాలి. రాజు, పొద్దుననగా టెంపుల్కి వెళ్ళాం. టిఫిన్ కూడా చేయలేదు. నాకు కొంచెం నీరసంగా ఉంది. ఏదైనా జ్యూస్ చేసి తీసుకొస్తావా? అలాగే అమ్మాయి గారు, మందారానికి చెప్తాను. వద్దు రాజు, నాకెందుకు నీ చేతులతో చేసిన జ్యూస్ తాగాలనిపిస్తోంది. చేసి తీసుకురాగలవా? ఇంకాసేపట్లో నీకిస్తాడులే జ్యూస్, అప్పుడుంటుంది నీకు. మీరు అడిగితే నేను ఎందుకు కాదంటాను అమ్మాయి గారు. మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఇలా వెళ్ళి అలా జ్యూస్ పట్టుకొచ్చేస్తాను. వెళ్ళండి. అర్జెంటుగా వెళ్ళి అశోక్తో మాట్లాడాలి. రండి, కూర్చోండి. జ్యూస్ తాగండి, తాగండి. అయ్యో, ఈ రాజు నన్ను అశోక్తో మాట్లాడనిచ్చేలా లేడే. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు అంటున్న అర్జెంట్ కాల్ అశోకేనని తెలుసు కోమలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు నిన్ను అశోక్తో మాట్లాడనివ్వను. అశోక్ ఇంటికి రావాలి. ఈరోజు పెద్దయ్య గారితో నీ గురించి నిజం చెప్పేయాలి. ఈ ఇంట్లో నీ కథ ముగిసిపోవాలి. ఆ తర్వాత నీకు ఫోన్ ఇస్తాను. తాగండి అమ్మాయి గారు.
మీరు జ్యూస్ తాగండి అమ్మాయి గారు, నేను చూసుకుంటాను. ఎవరో కస్టమర్ కేర్ వాళ్ళు అనుకుంటా. తాగండి. నా కాల్ కట్ చేస్తావా? ఎప్పడీడు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడు? వీడికి ఇలా కాదు, ఫోను స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా మీరు రిలాక్స్ అవ్వండి. మీరు తాగండి, తాగండి. ఏదో ఒక మూల నువ్వు తప్పు చేయవనే నమ్మకం ఉండేది కోమలి. ఇప్పుడు నీ ప్రవర్తన చూస్తుంటే డౌటే లేదు. ఆ రాజుగారు చెప్పింది నిజమే అనిపిస్తోంది. వస్తున్నా వస్తున్నా, అక్కడే తెలుసుకుందాం. అమ్మాయి గారు, మీరు తాగుతూ ఉండండి, నేను వెళ్ళి మీకోసం టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తాను.